నేటి ఆణిముత్యం. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయాలైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన తండ్రి తప్పు, సైన్యంబు చదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు, దంతిమదించ మా వంతు తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి అటుల మెలుగుదురిప్పుడి అవని జనులు. భూషణ నికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ జనిత దూరా, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పశువులు దారి తప్పితే కాపరిని, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడుతనానికి తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు ఉంటే ఎలా? నీవైన వారికి జ్ఞానోదయం కలిగించు స్వామి అని ఈ పద్యం యొక్క భావం. విన్నారు కదా?